ఉన్నాడు, ఆయన మనలను పోషించేటువంటి బండ. ఏమండి? ఆయన మనల్ని పోషించేటువంటి బండ. మేపెడివాడు ఆయనే, మనల్ని పోషించేవాడు ఆయనే, కరువులో మనల్ని సజీవులుగా కాపాడేవాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్పటంలో కూడా యాకోబు తన జీవితంలో అనుభవించిన ఎన్నో విషయాలను కూడా నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అవేంటో మనందరికీ బాగా తెలుసు కదా. దేశంలో కరువు వచ్చినప్పుడు అప్పటికే యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో కలకు తగినట్టుగా 7 సంవత్సరాలు విస్తారంగా పంట పండింది. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు వచ్చాయి. ఆ కరువు ఐగుప్తు దేశంలోనే కాదు, కనాను దేశంలో కూడా ఉంది. ఆ కరువు వచ్చినప్పుడు ఆ కరువును యాకోబు కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు యాకోబు అన్నాడు, అయ్యా ఐగుప్తులో ధాన్యం ఉందంట, అక్కడికి వెళ్ళి మన కొరకు ధాన్యమును తీసుకురండి అని పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతులన్నీ మన అందరికీ బాగా తెలిసినవే. యాకోబు కుమారులు ఐగుప్తునికి వెళ్ళటం, యోసేపు అన్నలందరినీ గుర్తుపట్టడం, అక్కడ కొన్ని జరిగిన ఆ పరిణామాలు మన అందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ యోసేపు చెప్పిన ఒక మాట, మిమ్మల్ని పోషించినట్లుగా ముందుగా నన్ను దేవుడు ఈ స్థలానికి ఏం చేశాడంట, తీసుకొని వచ్చాడు. కాబట్టి మీరు బాధపడవద్దు, నన్ను అమ్మి వేసినందుకు, నన్ను నా ఎల్ల కీడు చేశారని మీరు బాధపడవద్దు. ఈ రోజు ఇలాగ జరుగునట్లుగా దేవుడు ఉద్దేశించి సమస్తమును జరిగించాడు అని చెప్పాడు. అంటే దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు ఎలాంటివంటే, రాబోతున్నటువంటి దినాలలో కూడా తన ప్రజలను ఏ రీతిగా పోషించాలో, ఏ రీతిగా కరువులను సజీవులనుగా వారిని కాపాడాలో, వారిని సంరక్షించాలో ఎరిగినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు కుటుంబం అందరూ కూడా ఆ కరువును ఎదుర్కోబోతారని దేవునికి తెలుసా లేదా? తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మనల్ని పోషించేటువంటి దేవుడు, మనల్ని పోషించేటువంటి బండ మన ప్రభు అయిన యేసయ్య. అందుకని యాకోబు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మంచి కాపరి తన గొర్రెలకు ఎక్కడ మేత దొరుకుతుందో ఆ స్థలాన్ని వెతికి కనుగొని ఆ స్థలానికి వాటిని తీసుకువెళ్ళి మంచి మేత వాటికి పెట్టాలని ఏ రీతిగా కాపరి ఆశిస్తాడో, మన మంచి కాపరి అయిన యేసయ్య కూడా కరువులో మనం ఉండకుండా, ఆకలితో మనం ఉండకుండా, పస్తులతో మనం ఉండకుండానట్లుగా మనల్ని ఎల్లప్పుడూ కూడా పోషించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబు కుటుంబాన్ని కూడా దేవుడు అలాగనే ఏం చేశాడు, పోషించాడు. నేను ఒకవేళ అనుకుంటాను, యాకోబు అవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని మాటను బట్టి యోసేపు గురించి చెబుతున్న ఆ మాటల్లో ఈ మాట ప్రస్తావన చేశాడు. ఇశ్రాయేలుకు బండయు మేపెడివాడు ఎవరంట? ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పోషించే బండ మన ప్రభు అయిన యేసయ్య. రెండవదిగా మనల్ని వెంబడించే బండ మన ప్రభు అయిన యేసయ్య. రెఫరెన్స్లు ఏం మీకు చెప్పను, మనందరికి తెలిసినటువంటి విషయాలే. నిర్గమాకాండములో ఆ మాటలు చదువుకోవచ్చు మనందరం కూడా. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని ఉద్దేశించినటువంటి దేవుడు, వారి మూలుగులను వారి మొరలను విన్నటువంటి దేవుడు, వారిని రక్షించటానికి దిగివచ్చిన దేవుడు, తన పక్షముగా మోషేని ఎన్నుకొని ఐగుప్తు దేశానికి పంపించి ఐగుప్తు దేశానికి, దేశ ప్రజలకు 10 తీర్పులు తీర్చి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడంట, విడిపించాడు. విడిపించి మోషే ద్వారా ఆ ఎర్ర సముద్రమును దాటించి కనాను దేశానికి ఆయన వారిని నడిపించాడు. అయితే ఆ నడిపించే క్రమంలో ఆ ఎడారిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంబడించే బండగా ప్రభు అయిన యేసయ్య తన ప్రజలైన ఇశ్రాయేలీలతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
రాత్రి నిన్ను నన్ను మనందరిని వెంబడించేటువంటి బండ మన ప్రభువైన యేసయ్య. తన కృప వెంబడి కృపను మన ఎడల చూపే దేవుడు ఎవరంటే మన ప్రభువైన యేసయ్య. మనతో కూడా వచ్చే దేవుడు ఎవరండి? మన ప్రభువైన యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? వస్తూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పెద్ద బండ, ఆ బండని ఎవరూ మోయటం లేదు, ఆ బండని ఎవరూ తీసుకురావటం లేదు, ఆ బండని ఎవరూ మోయలేరు. కానీ ఆ బండ తనంతట అదే ఇశ్రాయేలు ప్రజలతో ఏం చేస్తుందంట? ప్రయాణము చేస్తా ఉంది, ప్రయాణం చేస్తా ఉంది, వెళ్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనిక చేసినట్లయితే వెంబడించే బండ, మనల్ని వెంబడిస్తున్నటువంటి బండ మన ప్రభువైన యేసయ్య. వెంబడించేటువంటి ఆ బండ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి దాహాన్ని ఏం చేసిందంట? తీర్చింది. వారి దాహాన్ని తీర్చింది. ఆ వెంబడించేటువంటి బండ వారికి తోడుగా ఉంది. ఆ బండను కొడితే దానిలో నుండి సమృద్ధిగా ఏమొచ్చినాయి అంటండి? నీళ్ళు వచ్చినాయి. దేవుని బిడ్డలారా, మనం గమనిక చేసినట్లయితే ఎంతవరకు కనాను దేశం వారు వెళ్ళే అంతవరకు కూడా ఆ బండ వారిని ఏం చేస్తా వచ్చిందంటండి? వెంబడిస్తూనే వచ్చింది. పగల మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి ఆయన కాపాడాడని మనం చూస్తా ఉన్నాం. ఏమండి? ఆ బండ వారిని వెంబడిస్తుందని మనం చూస్తా ఉన్నాం. అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీ సంఘ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు, అందరూ ఆ ఎర్ర సముద్రంలో కూడా ఉండి వెళ్ళారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలోని పానీయమును ఏం చేశారంట? త్రాగారు. ఆ బండ ఎవరంట? క్రీస్తే. ఆ బండ క్రీస్తే అని మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడెప్పుడో జరిగిన సంగతులను ఇక్కడ ఎవరు ప్రస్తావిస్తున్నారు? పౌలు గారు ప్రస్తావిస్తూ అక్కడున్న భౌతికమైన విషయాలను, అక్షరార్థమైన విషయాలను ఆత్మీయ కోణములో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మనకి బోధిస్తూ ఆ బండ ఎవరని చెబుతున్నాడు? క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఆయనలో నుండి ప్రవహించినటువంటి ఆ నీరు వారు తాగి వారి దాహాన్ని ఏం చేశారంట? తీర్చుకున్నారు. అలసిపోయిన సమస్యలిపోయే వారి జీవితాల్లో ఆ దాహము తీర్చుకొని వారి హృదయాలు తెప్పరిల్లబడ్డాయి. దేవుని బిడ్డలారా, వెంబడించే బండ చాలా పర్యాలు ఆయన మనకు తోడుగా ఉండి అలసిపోయినా, సమస్యలిపోయినా, వేసారిపోయిన మన జీవితాల్లో ఏమంటండి? మనకు ఆయన ఏమి ఇస్తాడంటే ధైర్యాన్ని ఇస్తా ఉంటాడు. ఆయన మనల్ని వెంబడించడం ద్వారా తన కృపను మన ఎడవ చూపిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని వెంబడించడం ద్వారా మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. ఆయన మనల్ని వెంబడించడం ద్వారా మనం అలసిపోయిన ప్రతిసారి, సమస్యలిపోయిన ప్రతిసారి, ఎవరి వేసారిపోయిన ప్రతిసారి ఆయన మనల్ని ఆ బండల నుండి వచ్చే నీళ్ళ ద్వారా దాహం ఏం చేస్తాడంట? తీరుస్తాడు. ఆయన నోటి మాటల చేత మనల్ని ఏం చేస్తాడు? ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి నీలో ఉన్నటువంటి ఆ నిస్సత్వమును తీసివేస్తాడు. అందుకనే కదా సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధిని కలుగుజేయువాడు ఆయనే. ఎవరంట? ఆయనే కదా. అలసిపోయిన సమయంలో ఇశ్రాయేలు అలసిపోయినప్పుడు, వారు దాహం వేసినప్పుడు, వారికి దప్పికేసినప్పుడు ఆ బండలో నుండి ఏమొస్తున్నాయి? నీళ్ళు వస్తున్నాయి కదా. వారు నీళ్లు తాగి అలసటను ఏం చేస్తున్నారు? తీర్చుకుంటున్నారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే బండ, ఆ బండ మనల్ని ఏం చేస్తుందంట? వెంబడిస్తుంది. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని ఆ 40 సంవత్సరాలు వెంబడించినటువంటి బండ ఈనాడు ఏమంటండి? ఎప్పటికీ ఆ రాకడ వరకు కూడా మనల్ని ఏం చేస్తుందంటండి? వెంబడిస్తానే ఉంది. ప్రభు ఇప్పుడు మనతో ఉన్నాడా లేదా? ఆయన మనల్ని వెంబడిస్తూనే ఉన్నాడా లేదా? ఆయన కృప మనల్ని వెంబడిస్తుందా లేదా? ఆయన సన్నిధి మనతో ఉంటుందా లేదా? నా సన్నిధి నీతో కూడా వస్తుందని ప్రభువు చెబుతున్నాడా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనతో వస్తున్నాడు కాబట్టి మన ప్రతి పరిస్థితిని ఎరిగి ఎప్పుడు ఏది కావాలో, ఎప్పుడు ఎలాంటి సహాయం మనకు కావాలో, అలసిపోయిన స్థితిలో, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు,
నీ పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు, నీ హృదయంలో కలవరం ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, ఆయన బండ వెంబడిస్తున్న ఆ బండ నీ స్థితిగతులన్నీ ఎరిగి ఆయన నీకేం చేస్తున్నాడండి? సహాయం చేసి ఊరటనిస్తున్నాడు కదా, నెమ్మదిని ఇస్తున్నాడు కదా, సమాధానం ఇస్తున్నాడు కదా, ధైర్యాన్ని ఇస్తున్నాడు కదా. దేవుని బిడ్డ, మనల్ని వెంబడించేటువంటి బండ ఎవరండి? మన ప్రభువైన యేసయ్య. మన ప్రభువైన యేసయ్య. చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ క్లుప్తంగానే నేను మీకు కొన్ని విషయాలు చెప్పి నేను మాటలు ముగిస్తాను. మూడవదిగా ఒక మాట మీకు చెప్పాలి. మనకు ఆశ్రయమునిచ్చే బండ ఎవరంట? మన ప్రభువైన యేసయ్య. ఒకసారి చూడండి, 104వ కీర్తన. ఎక్కువ రెఫరెన్స్లు చెప్పలేదు, కానీ ఏదో అక్కడక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. 104:18 అనుకుంటా. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్టు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. అవును, కుందేళ్లకు బండలు ఎలాంటివంట? ఆశ్రయ స్థానములు. ప్రియ దేవుని బిడ్డలారా, పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చదువుకుంటే, బండ సందులలో ఎగురు పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా అని రాయబడి ఉంది. అంటే బండ మన ప్రభు అయిన యేసయ్య అయితే మనందరికీ ఆయన ఏమైనాడటని? ఆశ్రయం ఇచ్చే బండ అయి ఉన్నాడు, రక్షణనిచ్చే బండ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన చెంతకు వస్తే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన దగ్గరికి వస్తే మనకేం దొరుకుతుందో తెలుసా? భద్రత దొరుకుతుంది, కాపుదల దొరుకుతుంది. కుందేళ్లు చాలా సాధువైన జీవులు, కుందేళ్లు బలహీనమైన జీవులు. అవి ఆ అరణ్యములో, ఆ అడవిలో పరిగెత్తుతున్నప్పుడు శత్రువు దాని మీద దాడి చేసేటప్పుడు వెంటనే అవి ఎక్కడికి వెళ్తాయంట? బండలను ఆశ్రయంగా చేసుకొని ఆ బండలలోనికి వెళ్ళిపోతాయి, సందుల్లోనికి. వెళ్ళిపోగానే శత్రువు ఎంత బలమైనదైనా ఆ బండ సందుల్లోనికి వెళ్ళి ఆ కుందేలు ఏం చేయలేదంట? పట్టుకోలేదు. దానికి ఏ హాని కూడా ఏమవుదో కలగదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ హాని కూడా కలగదు. అది సురక్షితంగా ఉంటుంది. ఆ బండను ఆశ్రయించటం వలన, ఆ బండ సందుల్లోనికి వెళ్ళటం వలన అది కాపుదలను పొందుతుంది, భద్రతను పొందుతుంది. ఏ హాని కలగకుండా అది రక్షింపబడుతుంది. ఈ రాత్రి దేవుడు మనకు ఆశ్రయమైన బండ, మనకు కాపుదల, భద్రత, క్షేమం, నెమ్మది కావాలి అంటే, మనకు శత్రువు నుండి ఏ కీడు, అపాయం, హాని మనకు కలగకుండా ఉండాలి అంటే మనము బండను ఏం చేయాలంట? ఆశ్రయించాలి. బండ సందులలో మనము నివసించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బండ సందులలో మనం నివసించాలి. ప్రభు రెక్కల నీడలోనికి మనం రావాలి. ఆయన కౌగిలిలోనికి మనందరం చేరాలి. అయ్యా, నీవే నా ఆశ్రయం, నా ప్రతి పరిస్థితిలో నాకు తోడుగా ఉండగలిగిన వాడు, అపాయం నుండి, ఆపద నుండి, కీడు నుండి, శత్రువు నుండి, ప్రతి పరిస్థితి నుండి నన్ను తప్పించి రక్షించగలిగిన వాడు నీవే అని మన ఆశ్రయ స్థానం ఎవరిని చేసుకోవాలంటే మనము దేవుణ్ణి. ఏమండి? దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకొని ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకేమిస్తాడంటే క్షేమమును ఇస్తాడు. అపవాది శత్రువు ఎన్నో పర్యాలు మన మీద దాడి చేయాలని, మన జీవితాలను కబళించాలని ప్రయత్నిస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, బండ అయిన యేసయ్యను ఆశ్రయించిన మన జీవితాల్లో వాడు ఏమి చేయలేక ఏమైపోతున్నాడంటే తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. మనము ఆ బండను ఆశ్రయించి ఆ బండ సందులో దాక్కుంటున్నప్పుడల్లా ఏమంటది? అపవాది ఏమి చేయలేక వెనుదిరుగుతూ ఉన్నాడు. ఒకవేళ ఎవరైతే బండను ఆశ్రయించట్లేదో వాడిని ఏం చేస్తున్నాడంటండి? అవునా కదా? ఇప్పుడు కోడి ఉంది, 21 రోజులు పొదిగి పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల్ని తీసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ పిల్లలకి మేత కలిగి ఇచ్చేటట్టుగా తిరిగేటప్పుడు ఆ పక్షిరాజు గద్ద ఆకాశం నుండి చూసింది ఆ పిల్లల్ని చూసి అది వస్తూ ఉంటది. అది రావటం చూసి కోడి ఏం చేసిందంటండి? ఒక సిగ్నల్ ఇచ్చింది. సిగ్నల్ ఇచ్చి రెక్కలు ఏం చేసిందంటే తెరిచిద్ది. ఆ పిల్లలన్నీ కూడా పరిగెత్తుకుంటే ఏం చేస్తాయంటండి? ఆ రెక్కల కిందకు వస్తాయి. ఆ రెక్కల కిందకు వచ్చిన వాటికి భద్రత ఉంది, ఏ హాని జరగదు. కానీ కొన్ని పిల్లలు ఏంటంటే రావు.
కొన్ని పిల్లలు రావు, ఆ సిగ్నల్ వినవు. అవి తినే రందిలో ఉండి కొన్ని పర్యాయాలు వినవు. వెంటనే ఆ గద్ద ఏం చేస్తుందంటే తన కాళ్ళతో ఆ పిల్లను పట్టుకొని వెళ్ళిపోయింది. నువ్వు ఆయన రెక్కల కిందకు వచ్చేవా, క్షేమంగా ఉంటావు, సురక్షితంగా ఉంటావు. రాలేదనుకో గద్ద తనుకుపోయినట్టు ఏం చేస్తాడంట, తనుకుపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి వాక్యం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తుంది, ఆశ్రయమైన బండ, మనల్ని రక్షించే బండ, మనల్ని కాపాడే బండ ఎవరంట? ప్రభు అయిన యేసయ్య. యేసయ్య. సంసోను కూడా ఏతాము బండ సందులలో ఏం చేశాడంట? నివసించాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది న్యాయాధిపతుల గ్రంథంలో. ఫిలిష్తీయులు సంసోను పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారి తోటలన్నీ పాడు చేశాడని, నక్కలకి నిప్పు పెట్టి ద్రాక్ష తోటలన్నీ పాడు చేశాడని సంసోను పట్టుకోవడానికి వస్తే ఎక్కడ దాక్కున్నాడు? ఏతాము బండ సందులలో నివసించాడంట. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో యోనాతాను చెప్పే సమాచారం కోసం యేసేరు బండ దగ్గర దాక్కుని ఉన్నాడు. ఎవరో తెలుసా? దావీదు. దావీదు రేపు అమావాస్య, ఇదిగో భోజనం చేసే సమయంలో నువ్వు లేకపోవడం చూసి నా తండ్రి ఏమంటాడో, ఏం మాట్లాడతాడో, అప్పుడు నా తండ్రికి నీ మీద కోపం ఉందో లేదో నేను తెలుసుకొని నీకు తెలియజేస్తాను. నువ్వు ఎక్కడ ఉండాలంట? యేసేరు బండ దగ్గర ఉండు. ఇదే దేవుని బిడ్డలారా, అంటే ఇవన్నీ మనకు ఏ ఆత్మీయ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి అంటే, మనం ఎక్కడ ఉండాలంట, ఎవరిని ఆశ్రయించాలంట? యేసు క్రీస్తు ప్రభువును మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. మనం బ్రతుకున్నట్లుగా, మనము భద్రతను పొందినట్లుగా, క్షేమం పొందినట్లుగా, మనకు కాపుదల కలిగినట్లుగా, ఏ హాని మన మీదకి రాకుండానట్లుగా, ఏ అపాయమో ఏ కీడు మన మీదకి రాకుండానట్లుగా మనము యేసయ్య రెక్కల నీడను మనం ఏం చేయాలంట? ఆశ్రయించాలి. అందుకే కదా 91వ కీర్తనలో ఏమన్నాడు దావీదు? మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చూడండి, ఒక మాట కూడా మరొక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 32:2 ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 32:2 అనుకుంటా. త్వరగా. మనుషుడు గాలికి మరుగై ఉన్న చోటు వలన, గాలివానకు చోటైన చోటు వలన ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెనో, గాలివానకు చాటైన చోటు వలెనో ఉండెను. ఎండిన చోట నీళ్ల కాలువ వలెనో, అలసట పుట్టించు దేశమందు గొప్ప బండ నీడ వలెనో మనుష్యుడు. ఎవరండి మనుష్యుడు? ఏమంటండి? ఎవరు? ప్రభు అయిన యేసయ్యే. మన జీవితాల్లో వచ్చే గాలి వానలు, మన జీవితాల్లో వచ్చే తుఫానులు, మన జీవితాల్లో ఎదురయ్యే మనకి ఎండిన పరిస్థితులు, మన జీవితాల్లో మనం ఎదుర్కొనే శ్రమల్లో, కష్టాల్లో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసట పుట్టించే పరిస్థితుల్లో ఏమంటండి? గొప్ప బండ నీడగా ఏం చేస్తాడంట ఆయన? మనకుంటాడు. అవునా కదా? ఎండ అరణ్యములో, అడవుల్లో, లేకపోతే ఎడారుల్లో ఎలాంటి ఆశ్రయము లేనప్పుడు అక్కడక్కడ ఉండే ఆ బండలే ఉంటాయి, పెద్ద పెద్ద బండలు ఉంటాయి చూసారా? ప్రజలంటే ఆ ఎండను తట్టుకోలేక, ఆ అలసట పుట్టించి ఆ దేశంలో ఆ వేడిని తట్టుకోలేక వెళ్ళి ఏం చేస్తారంట? ఆ బండలను ఏం చేస్తారు? ఆశ్రయించి ఆ బండ నీడకి ఏం చేస్తారంట? వెళ్తారంట. శ్రమలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టంలో, మన ప్రతి పరిస్థితిలో ఆయన మనకు ఆశ్రయం ఇచ్చే, నీడనిచ్చే గొప్ప బండగా యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ఉన్నారు. ఎండ శ్రమను సూచిస్తే ఏమండి? ఎండ శ్రమను చూపిస్తే నీడ దేవుని కాపుదలను ఏం చేస్తుంది? మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలో నువ్వు ఆశ్రయించదగిన బండ ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువే. మనకు ఆయన గొప్ప ఆశ్రయ స్థానము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు సమయం కాదు ఇవన్నీ చెప్పడానికి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆశ్రయ స్థానాలు ఎన్ని ఉన్నాయండి? ఆశ్రయ పురాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కదండి పరిశుద్ధ గ్రంథంలో.
చలపరయ్యలు రోహన్ కూడా చెప్పాడు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుత్వం వారు అప్పుడప్పుడు గాలివానలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చినప్పుడు ప్రజలకు అనౌన్స్మెంట్ చేస్తారు. మీ కొరకు మేమేం చేసామంట, ఆశ్రయ స్థానములను, పురములను ఏర్పాటు చేస్తాం. ఆ స్థలానికి వెళ్ళి, ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆ స్థలానికి వెళ్ళి మీ ప్రాణాలను ఏం చేసుకోండి, కాపాడుకోండి అని మాట్లాడుతూ ఉంటారు కదా. గాలి వానలైన ఏ పరిస్థితుల్లో అయినా విపత్తులు సంభవించినప్పుడు, మన జీవితాల్లో కూడా ఎలాంటి విపత్తులు వస్తున్నా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఎలాంటి పోరాటాలైనా, ఎలాంటి శ్రమలైనా, శోధనలైనా, మనం ఆశ్రయించాల్సిన బండ ఒకటి ఉంది. అదే ఎవరంట, ప్రభు అయిన యేసయ్య. ఆ బండ దగ్గరికి వస్తే మనందరం సురక్షితంగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాలివాన ఏమి చేయలేదు మనల్ని. ఏమండి, గాలివాన ఏమి చేయలేదు, ఎలాంటి విపత్తులైన మనల్ని ఏమి కూడా చేయలేవు. ఎందుకంటే మనం ఆశ్రయించిన బండ ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య. కాబట్టి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని మేపేడి బండ, అంటే మనల్ని పోషించేటువంటి బండ, ఆయన మనల్ని వెంబడించేటువంటి బండ. ఇంకా ఏం చెప్పుకున్నాం ఇప్పుడు, ఆశ్రయమైన బండ. ఏమండి, ఎవరికి, ఆయన పిల్లలైన వారందరికీ. అయితే చివరిగా ఒక బండ ఉంది. ఈ బండ ఏంటో తెలుసా, అడ్డు బండ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, రిఫరెన్స్ చూపించలేదు కానీ, ఇశ్రాయేలు 2 కుటుంబాలకి ఆయన ఎలా ఉన్నాడంట, అడ్డు బండగా ఉన్నాడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి ఆయన వెంబడించే బండగా, ఆశ్రయమైన బండగా, పోషించే బండగా ఉంటాడు. కానీ ఎవరైతే మాట వినరో, తిరస్కరిస్తారో, లోబడరో, ఆయన మాట వినకుండా, ఆయన మాటకు లోబడకుండా ఉంటారో, వారి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారో, ప్రవర్తిస్తూ ఉంటారో, వారి జీవితాల్లో ఆయన ఎలాగుంటాడండి, అడ్డు బండగా ఉంటాడు. ఏమంటండి, ఈ బండకు తగిలి నువ్వు ముందుకు పడాల్సిందే. నువ్వు వెళ్ళే మార్గంలో బొక్కబార్లు పడాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వే దేవునికి వ్యతిరేకంగా తలపెట్టిన ఏ పనైనా సరే బండ ఏం చేసిద్దంట, అడ్డుకొని నేను బొక్కబార్లుగా పడేస్తుంది. ఇది అడ్డు బండ. మీకు తెలుసో లేదో, వ్యవసాయం చేసిన వాళ్ళకి, లేదా పశువులు ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు. చిన్నప్పుడు కొన్ని పర్యాలు, కొన్ని గేదెలు, కొన్ని పశువులు మాటినేవి కాదు, మాట వినవు. ఇటుంటే అటు పరిగెత్తాయి, అటుంటే ఇటు పరిగెత్తాయి. ఆ మేప వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాయి. అందుకని వాటి మెడకి ఒక గుదిబండ కట్టేవాళ్ళు తెలుసా. పశువులకి గుదిబండ ఉంటుంది మెడకి, ఆ తాడేసి కింద కాళ్ళ దగ్గర ఉండదు బండ. అవి గనక కొంచెం మాట అనకుండా పరిగెత్తినయ్యా, 2 కాళ్ళకి ఆ బండ ఏమవుతా ఉంటది, టకా టకా దగలంగాలి నెప్పు పుట్టి మళ్ళీ ఆగిపోతాయి. ఇక పరిగెత్తావు, ఇక ఎల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బండ ఎగిపోతే ఆ మేపే ఆ కాపరి మాట అవి ఎంత మాత్రం కూడా వినవు, లోబడవు. కాబట్టి ఆ కాపరి ఏం చేస్తాడు తెలుసా, మొరాయించే వాటికి, ఏమంటే మొండి వాటికి, మాట వినని పశువులకు ఏం చేస్తాడంటే మెడకి గుదిబండ వేస్తాడు. మన జీవితాల్లో కూడా ఆయన పోషించే బండ, వెంబడించే బండ, ఆశ్రయమైన బండే. కానీ ఆయన మాట వినకపోతే ఆయన మన జీవితాల్లో గుది బండే. నిజంగా చెప్పాలంటే ఆయన మన జీవితాల్లో అడ్డు బండే. నీ ప్రయత్నాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసేవన్నీ కూడా దెబ్బ తగిలి పడిపోవటమే కానీ ఏది కూడా సఫలం కాదు, ఏది కూడా పొందలేవు. నువ్వు నష్టపోతావు. నువ్వు అన్ని విధాలుగా ఏమంటుంది, నువ్వు నష్టపోతావు తప్ప దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఏమంటుంది అయిష్టంగా ఏది చేసి కూడా నువ్వు మేలు పొందలే. అందుకనే